అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయుడుపేట పట్టణంలోని కిలివేటి క్యాంపు కార్యాలయం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మహిళా ప్రతినిధులను పూలమాలలు వేసి శాలువాలతో సత్కరించారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మాజీ సూలూరుపేట శాసనసభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూలూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త కిలివేటి సంజీవయ్య కేక్ కట్ చేసి పలువురికి పంచిపెట్టారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. రాజకీయాల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే దేశం మరింత సమానత్వంతో ముందుకెళ్తుందని నమ్మి నామినేటెడ్ పదవుల్లో 50% మేర అవకాశాన్ని మహిళలకు ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిదని దక్కిందని గుర్తు చేశారు. దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాల కంటే ఎక్కువ ఇస్తానన్న చంద్రబాబు మాటలను నమ్మి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వాటిని అమలు చేయకుండా మోసం చేస్తున్నారని, సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ప్రజలను మభ్యపెడుతూ మహిళలకు ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పి చంద్రబాబు మోసగించడమే కాకుండా జీతాలు పెంచాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డెక్కితే వారిని నిర్దాక్షిణంగా అరెస్టు చేశారని ధ్వజమెత్తారు. మహిళల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసి దిశ యాప్ ద్వారా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మహిళలు స్వేచ్ఛగా తిరిగేవారిని, అయితే ప్రస్తుతం వీరికి రక్షణ కరువైందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట మున్సిపల్ చైర్మన్ కటకం దీపిక, నాయుడుపేట మండల పార్టీ అధ్యక్షులు ఓటూరు కిషోర్ యాదవ్, నాయుడుపేట మండలం వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కట్ట భవానీ శంకర్ రెడ్డి, ఓజిలి మండల ఎంపీపీ గడ్డం అరుణ, మాజీ నాయుడుపేట ఏఎంసీ చైర్పర్సన్ ఒట్టూరు రాధా కిషోర్ యాదవ్, నాయుడుపేట వైఎస్ ఎంపీపీ నెలవెల మమత, పెళ్లకూరు వైఎస్ ఎంపీపీ సుధారాణి, మహిళా విభాగం అధ్యక్షురాలు ఊదా రత్నశ్రీ గారు, కౌన్సిలర్లు న్యాయవాది దారా రవి, కటకం జయరామయ్య, పేట చంద్రారెడ్డి, బైన మల్లికార్జున్ రెడ్డి, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం నాయకులు, వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.